హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో ఎవరికి కోపం రావట్లేదు చెప్పండి. కానీ ఆ కోపం మన చేత నియంత్రించబడకపోతే అదే మన జీవితాన్ని, మన సంబంధాలను, మన ఆరోగ్యాన్ని నాశనం చేసేస్తుంది. మీకు కూడా చిన్న విషయాలకే ఎక్కువ కోపం వస్తే, అన్న మాటల తర్వాత మీకే బాధ కలిగిస్తే ఈ వీడియో పూర్తిగా మీకోసమే. అయితే అసలు కోపం ఎందుకు వస్తుంది? కోపం రావడానికి ప్రధాన కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఎక్కువగా స్ట్రెస్ వలన వస్తుంది. నిద్రలేమి, మన ఎక్స్పెక్టేషన్స్ నెరవేరకపోవడం, ఇతరుల మాటలను ఎక్కువగా ఆలోచించటం, పని వలన, కుటుంబ సమస్యల వలన కూడా కోపం రావచ్చు. కోపం ఒక భావోద్వేగం, కానీ దాన్ని అదుపులో పెట్టుకోకపోతే అదే ప్రమాదం. ఇప్పుడు కోపం తగ్గించుకునే 7 సూపర్ చిట్కాలను తెలుసుకుందాం. 1. లోతైన శ్వాస, డీప్ బ్రీతింగ్. కోపం వచ్చిన వెంటనే 4 సెకండ్స్ లోపలికి శ్వాస తీసుకుని 4 సెకండ్స్ ఆపాలి. తర్వాత 6 సెకండ్స్ బయటికి విడిచిపెట్టాలి. ఇలా 5 సార్లు చేయండి. మీ మెదడు కూల్ అవుతుంది. టిప్ నెంబర్ 2, వెంటనే ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళండి. కోపం వచ్చిన చోటే ఉంటే మాటలు బయటకు వస్తాయి, తర్వాత బాధపడతాం. కాబట్టి 1 గ్లాస్ నీళ్లు తాగండి. తాగిన తర్వాత 5 నిమిషాలు బయటికి వెళ్ళండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. టిప్ నెంబర్ 3, మీరే మీతో మాట్లాడుకోండి. మీ మనసులో ఇలా చెప్పుకోండి: ఈ కోపం వల్ల నాకు ఉపయోగమా? 1 గంట తర్వాత ఇది ముఖ్యంగా ఉంటుందా అన్నది ఆలోచించుకోవాలి. టిప్ నెంబర్ 4, మొబైల్ అండ్ సోషల్ మీడియాను తగ్గించండి. ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల ఐసోలేషన్, ఇరిటేషన్, నెగిటివ్ థాట్స్ వంటివి వస్తూ ఉంటాయి. రోజుకి కనీసం 1 గంట డిజిటల్ డిటాక్స్ చేయండి. నెంబర్ 5, వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్. రోజు 20 నిమిషాల నడక, 15 నిమిషాల యోగా. మీ శరీరంలో ఇలా చేయడం వలన మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. టిప్ నెంబర్ 6, క్షమించడం నేర్చుకోండి. క్షమించడం అంటే వాళ్లను గెలిపించడం కాదు, మీ మనసుకు శాంతి ఇవ్వడం. మీ సుఖం, మీ శాంతి అది మీ చేతుల్లోనే ఉంది. టిప్ నెంబర్ 7, ధ్యానం. రోజుకు 5 నిమిషాలు ధ్యానం, మంత్రజపం లేదా మీ ఇష్టమైన దేవుడిని స్మరించుకోవటం మీ మనసును చాలా ప్రశాంతంగా మారుస్తుంది. కోపం ఎక్కువైతే వచ్చే నష్టాలేమిటో తెలుసుకుందాం. దీనివలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్ బ్రేక్స్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, డిప్రెషన్ వరకు వెళుతుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవటం మీ జీవితాన్ని కాపాడుకోవడం. మీ కోపం మీ ఎనిమీ కాదు, కానీ దాన్ని నియంత్రించలేకపోవడమే మీ అసలైన శత్రువు. ఈ రోజు నుంచి చిన్న మార్పులతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శాంతి, ఆనందం నిండాలంటే కోపాన్ని కాదు, బుద్ధిని గెలిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.